తిరుపతి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాల కారణంగా చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనం చూస్తాము. ఇప్పటికే చెన్నై అతలాకుతలమవుతుంది. చాలా ప్రాంతాల్లో దాదాపుగా 10-12 జిల్లాల వరకు కూడా ఈ రెయిన్ ఎఫెక్ట్స్ కారణంగా చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమై అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్టీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే దాని ప్రభావం దగ్గరలో ఉన్నటువంటి తమిళనాడుకు దగ్గరలో ఉన్నటువంటి, అది కాకుండా నెల్లూరు సముద్ర తీరానికి దగ్గరలో ఉన్నటువంటి నెల్లూరు, ఇట్లా రాయలసీమ జిల్లాలైనటువంటి తిరుపతి, చిత్తూరు, ఇట్లా అనంతపురం, కర్నూలు వరకు కూడా ఇలాంటి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రధానంగా తిరుమలలో పెద్ద ఎత్తున గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు ఇప్పటికే కూడా భక్తులకి తీవ్రమైన ఇబ్బందులు తీసుకురావడం జరిగింది. పాపనాశన క్షేత్రాలని, శ్రీవారి మెట్టు పాదాలని అంతా కూడా టీటీడీ తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. కంటిన్యూగా వర్షం పడుతుంది. మనం చూడొచ్చు విజువల్స్లో. మనం ఒకవైపు వీడియో చేస్తున్న సమయంలో వెనకాల కూడా కంటిన్యూగా తిరుపతిలో ఈ రకమైనటువంటి వర్షం కురుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇది కంటిన్యూగా గత 2 రోజుల నుంచి కూడా విపరీతంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుపతిలో ఎక్కడ చూసినా కూడా మొత్తం రోడ్లన్నీ కావచ్చు, లేదా డ్రైనేజీ ఇవన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఎక్కడ కాలు పెట్టాలన్నా కూడా ప్రజలు తీవ్రమైనటువంటి భయం వెంటాడుతుందని మనం చెప్పుకోవచ్చు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్లు ఇప్పటికే ప్రమాద గంటలు మోగిస్తున్నాయి. ఘాట్ రోడ్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో బండరాలు విరిగిపడడంతో పాటు వాటిని ఎప్పటికప్పుడు తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఘాట్ రోడ్లు ప్రమాద గంటలు మోగిస్తాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు, వాహనదారులు తిరుమలకి జాగ్రత్తగా వెళ్ళాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. మరోవైపు ప్రధానంగా అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కంటిన్యూ వర్షాల కారణంగా తిరుమలలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. తిరుమల ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా భారీగా వరద నీరు చేరడం జరిగింది. గదులు, కాటేజీలు దొరకని భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వర్షంలో తడుస్తూనే పరుగులు పెడుతున్నారు. మరోవైపు సాధారణ స్థాయిలో భక్తుల రద్దీ ఉన్నప్పటికీ కూడా ఈ కంటిన్యూ వర్షం కురిసే కారణంగా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చలి తీవ్రత కూడా చంపేస్తుంది. భక్తులు, తిరుమలకు వచ్చిన భక్తులు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఇట్లా చాలా అవస్థలు పడుతున్నారు. మరోవైపు కంటిన్యూగా వర్షాలు కురిసే కారణంగా జిల్లాలో రైతులు ఇప్పటికే కూడా పంట పొలాల వద్దకు వెళ్ళడానికి చాలా అవస్థలు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున నీట మునిగిన నేపథ్యంలో పంటలను కాపాడుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు సిద్ధమవుతున్న పరిస్థితి. వరి, టమాటా, ఎందుకంటే రాయలసీమ జిల్లాలో ఇక్కడ మదనపల్లి కానీ, లేదంటే పొంగునూరు కానీ, కుప్పం కానీ, ఇట్లా కాళహస్తి, ఇట్లా చాలా ప్రాంతాల్లో వరితో పాటు టమాటాలు కానీ, మొక్కజొన్న, ఇట్లా బొప్పాయి ఇవన్నీ కూడా పండిస్తుంటారు. అరటి ఇవన్నీ కూడా పండిస్తుంటారు. చాలా రోజుల నుంచి రైతులను పీడిస్తున్నటువంటి ఏనుగుల సమస్య పంట పొలం నాశనం చేస్తుంటే ఇప్పుడు తాజాగా ఈ వర్షాలు, ప్రధానంగా ఈ తుఫాను కారణంగా పూర్తి స్థాయిలో కూడా పంట అంతా కూడా నీట మునిగిపోవడం జరిగింది. కొన్ని వేల హెక్టార్లకు సంబంధించిన పంట నీట మునగడం జరిగింది. దీనిపైన 2 జిల్లాలు, చిత్తూరు, తిరుపతి కలెక్టర్లు కూడా వర్షం ఒకవేళ తగ్గుముఖం పడితే దాని తర్వాత నష్టం ఎంతవరకు జరిగింది అనే దానిపైన కూడా అంచనా వేసే అవకాశం అయితే ఉంటుంది. కమిటీ అంటే టీమ్స్ని పంపించి మొత్తం మీద అకాల వర్షాలు చాలామంది జీవితాలని, చాలామంది ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు గురిచేసిందని మనం చెప్పుకోవచ్చు. వర్షం ఇవాళ సాయంత్రానికి కాస్త తగ్గుముఖం పట్టినా కూడా వరదలు అనేది తగ్గే అవకాశం లేదు. కాబట్టి ఏదైతే కాలువలు కానీ, లేదంటే వంకలు, వాగులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. మరోవైపు చిన్నపిల్లల్ని ఎవరిని కూడా బయటకు పంపకండి అన్నట్టు కూడా ఇప్పటికీ కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే అకాల వర్షాలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇవాళ రేపటి వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రజలు ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుందంటూ కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కారణంగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లకు కూడా నీళ్ళు వచ్చి చేరుతున్నాయి. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అధికారులు, సిబ్బంది, నిన్న కూడా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మేమున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క సహాయ కార్యక్రమాలు కావాలన్నా కూడా వెంటనే పోలీసులను సంప్రదించండి, అదేవిధంగానే అధికారులను సంప్రదించండి. జిల్లా కలెక్టర్ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా తిరుమల, తిరుపతితో పాటు వర్షాలు దంచి కొడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. కపిలేశ్వర స్వామి ఆలయం, తిరుమల ఘాట్ రోడ్లో ఉన్నటువంటి
ప్రాంతాలన్నింటిలో ఏదైతే ఉంటాయో ఆ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయో మనం చెప్పుకోవచ్చు. చూద్దాం మరి ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేసినటువంటి ఈ అకాల వర్షాలు ఎప్పుడు తగ్గుతాయి.